Hello everyone, welcome to our channel Devi Rohit. I am Devi, మేకప్ ఆర్టిస్ట్ బ్యూటిషియన్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆయిలీ స్కిన్కి ఎలాంటి కేర్ తీసుకోవాలో చూద్దాము. ఆయిలీ స్కిన్ అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకి ఆయిల్ ఎక్కువ వస్తుంది ఫేస్లో. అలాంటి ఆయిలీ స్కిన్ ఉంటే ఖచ్చితంగా యాక్నీ ప్రాబ్లం కూడా వస్తుంది. అది ఎలా క్యూర్ చేసుకోవాలి, దీనికి తీసుకోవాల్సిన టిప్స్ ఏంటి? క్లీన్ మీన్స్ అంటే రోజులో కనీసం 2-3 టైమ్స్ అయినా వాష్ చేయాలి. ప్రాపర్గా నీట్గా వాష్ చేసుకోవాలి. మంచి ఫేస్ వాష్ యూస్ చేసుకోవాలి. క్లెన్జర్స్ కూడా చాలా మైల్డ్ క్లెన్జర్స్ యూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ మాయిశ్చరైజర్స్ అవి కూడా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ యూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ఫోలియేట్ ఎక్కువ చేయకూడదు, అంటే స్క్రబ్బింగ్ మీన్స్ స్క్రబ్బింగ్ ఎక్కువ చేయకూడదు. స్క్రబ్ కూడా మైల్డ్ గ్రాన్యూల్స్ ఉండే స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ కూడా చాలా జెంటిల్గా అనమాట, చాలా స్మూత్గా చేసుకోవాలి. స్క్రబ్ కూడా ఎక్కువ హార్డ్గా యూజ్ చేయకూడదు. స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే యాక్నీ ఉన్న వాళ్ళకి ఎక్కువ మైల్డ్ స్క్రబ్ చేయకుండా హార్డ్గా చేయడం వల్ల యాక్నీ డిస్టర్బ్ అయ్యి అదే యాక్నీ పక్కన స్ప్రెడ్ అయ్యి అలా ఫేస్ మొత్తం అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా జెంటిల్ స్క్రబ్ చేసుకోవాలి. మ్యాక్సిమం స్క్రబ్ అవాయిడ్ చేయడమే మంచిది. ఒకవేళ బయట ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ డెడ్ స్కిన్ ఉంది, ఎక్కువ డర్ట్ అంతా ఉంటుంది కాబట్టి అని అంటే మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మైల్డ్ స్క్రబ్స్ ఉంటాయి. అలాంటి మైల్డ్ స్క్రబ్స్ కూడా యూస్ చేసినప్పుడు అంటే మేకప్ ప్రోడక్ట్స్ అలాంటివి ఏమైనా యూస్ చేసేటప్పుడు ఆ మేకప్ కూడా మంచిది. ఎక్కువ హార్డ్ కెమికల్స్ ఉన్నవి యూస్ చేయకుండా వితౌట్ కెమికల్ యూస్ చేయడం మంచిది. అది కూడా ఎక్కువ మేకప్ని ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉంచకుండా వెంటనే మన ఈవెంట్ అయిపోయిందా వెంటనే రిమూవ్ చేసుకోవడానికి చూడాలి. రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్ ఫినిషింగ్లో రిమూవ్ చేయాలి. అంటే ఎప్పుడైతే అప్వర్డ్ డైరెక్షన్లో రిమూవ్ చేయకూడదు, డౌన్వర్డ్ డైరెక్షన్లోనే మేకప్ని జస్ట్ యాక్నీ దగ్గర చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. దెన్ నెక్స్ట్ 4th టిప్ వచ్చి మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. డర్మటాలజిస్ట్ సజెషన్స్ తీసుకోవడం అన్నది చాలా మంచిది. వాళ్ళు మెడికేషన్స్ అవి ఇస్తారు, అవి కూడా తీసుకోవడం కూడా మంచిగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చి డైలీ మన ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, మంచిగా మన ఫ్రూట్స్, కలర్ఫుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే కూడా మంచిగా రిజల్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ లైక్ మాయిశ్చరైజర్స్, ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా, చాలా గ్లాసీ ఫినిషింగ్ వస్తాయి కదా, అవి ఆయిలీ స్కిన్కి పనికిరాదు. యాక్చువల్లీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. లైక్ చాలా లైట్ వెయిట్లో ఉన్న మాయిశ్చరైజర్స్ లైక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాంటి మాయిశ్చరైజర్స్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ అని సేవ్ చేస్తారు. అలాంటి మాయిశ్చరైజర్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది యాక్నీ స్కిన్కి. కాబట్టి మాయిశ్చరైజర్ మాత్రం మస్ట్. నైట్ పడుకునే ముందు మంచిగా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ మస్ట్ అప్లై చేయాలి. దెన్ నెక్స్ట్ సన్ స్క్రీన్ కూడా చాలా మస్ట్ యూస్ చేయాలి. సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒకవేళ మనం ఎక్కువ యూవీ రేస్ దగ్గర ఉన్న అంటే ల్యాప్టాప్, ఫోన్ ఇలాంటివి ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా యాక్నీ త్వరగా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే యూవీ రేస్ అంటే సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇలాంటి వర్క్ అవడానికి సన్ స్క్రీన్ చాలా నీడ్ ఉంటుంది. అందుకని సన్ స్క్రీన్ మస్ట్గా యూస్ చేసుకోవాలి. అది కూడా మెడికేటెడ్ యూస్ చేస్తే ఇంకా మంచిది. యాక్నీ బాగా యాక్టివ్గా ఉంటే ఖచ్చితంగా మెడికేటెడ్వి యూస్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ సాలిసిక్ యాసిడ్, బెంజాయిల్ పెరాక్సైడ్, రెటినాల్స్ ఇలాంటివి ఉండే ఫేస్ వాషెస్, క్లెన్జర్స్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్నీ బ్యాక్టీరియా అన్నది త్వరగా పోతుంది. యాక్నీ కూడా కొంచెం త్వరగా రిమూవ్ అవుతుంది. కాబట్టి ఈ సాలిసిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాషెస్ యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దెన్ నెక్స్ట్ మెయిన్ టిప్ వచ్చి స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే మెయిన్ మెడిటేషన్ మంచి రిజల్ట్ ఉంటుంది. మ్యాక్సిమం యోగా చేయడానికి ట్రై చేయండి. యోగా వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. యాక్నీ రిమూవ్ అవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మెడిటేషన్ కానీ యోగా కానీ రెండు కూడా మంచిగా హెల్ప్ అవుతాయి. సో అవి కూడా చేయొచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చి మెయిన్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది స్కిన్ గ్లో అవ్వడానికి. యాక్నీ కూడా మంచిగా పోతుంది కూడా. ముందంతా నాకు కూడా బిఫోర్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఫుల్ యాక్నీ ఉండేది. సో యాక్నీ ఉన్నప్పుడు నేను చేసిన మెయిన్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది స్కిన్కి. సో వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మంచిగా అంటే డైలీ ఎలా లేదని డేకి ఒక 5 లీటర్స్ తీసుకోగలిగితే ఫస్ట్ 5 లీటర్స్ మనం ఎలాగ తీసుకోలేం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 2 లీటర్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ 1 లీటర్ అలవాటు చేసుకోండి. దెన్ నెక్స్ట్ 2 అలవాటు చేసుకోండి, 3 అలవాటు చేసుకోండి. అలా డైలీ 5 తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకుంటే దాని రిజల్ట్ మీరు చాలా త్వరగా చూడగలుగుతారు. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.